హాయ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. బి అశోక్ కుమార్ -1JM ఛానల్ పేరు. అందరూ సపోర్ట్ చేయండి. ఎలా ఉందో చూడండి, మొత్తం ప్రాసెస్ చూడండి, బాగా నచ్చుద్ది. మొత్తం వివరంగా పెట్టాను చూడండి. ఎగ్స్ మటుకి ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అనుకోండి, ఎందుకంటే ఈ కొత్తవి కాబట్టి కొంచెం కొత్తవి వచ్చేపాటికి మొక్కలు అవుతూ ఉంటాయి. అందువల్ల మళ్ళీ తర్వాత కామెంట్స్లో ఎగ్స్ ఇలా ఉన్నాయంటే ఇలా చేశారు ఏంటి అని మటుకి అనొద్దు, ముందే చెప్తున్నా. అవి కొత్త గుడ్లు కాబట్టి పిండి పిండిగా ఉంటాయి అంటారు చూసారా, అలా. అందువల్లే ఒక 3 ఎగ్స్ అలా అయిపోయినాయి. కానీ చక్కగా అలా నేను చెప్పినట్లుగా చెయ్యండి, అసలు చాలా టేస్ట్ ఉంటుంది. చికెన్ మనకి ఎంత టేస్ట్ వస్తుందో చికెన్ కూడా ఇలాగే వేసుకోవచ్చు. చికెన్ కూడా ఇలా చేసుకున్నా బాగుంటుంది. ఫ్రై చేసుకొని ముక్కలు, ఇప్పుడు గుడ్లు ఎలా ఫ్రై చేశానో అలాగే చికెన్ ముక్కలు కూడా ఫ్రై చేసుకొని ఇలా గుడ్డు కర్రీ లాగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సరే అండి, మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరీ నాకు లాంగ్ వీడియోలో కామెంట్ చేయండి, నేను మీకు రిటర్న్ ఇస్తానండి. మొత్తం చూడండి, సూపర్ కర్రీ, మీకు బాగా నచ్చుద్ది. హాయ్ అండి, ఎగ్ మసాలా కర్రీ అండి. చక్కగా గుడ్డు గ్రేవీ వచ్చేలాగా నేను వేస్తాను చూడండి. ఇప్పుడు నూనె వేసి ఉల్లిపాయలు వేసాను, పసుపు వేసాను, పచ్చిమిర్చి వేద్దాం. అలాగే మిక్సీ వేసుకోవాలి. వేగిన తర్వాత దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకేనండి. ఇప్పుడు దాంట్లో పచ్చిమిరపకాయలు వేద్దాం, ఉల్లిపాయలు. ఇదిగోండి పచ్చిమిర్చి ఒక 5 వేస్తా, కారం తక్కువ వేస్తా. ఇదిగోండి. ఇప్పుడు ఈ ఏగలోపు టమాటాలు కోసుకుందాం. ఒక 6 ఎగ్స్ తీసుకున్నాం, ఈ అంతలో కోసేసి టమాటాలు కూడా కోసేసుకుందాం, ఒక 4 చిన్నవి. ఇదిగోండి చెప్పే కదా 4 ఉల్లిపాయలు పెద్దవి వేస్తున్నాయి, ఎందుకంటే ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ వేసేయడమే, అందుకనే పెద్దవి వేసా. కొంచెం వేగితే చాలు. ఉల్లిపాయలు ఆల్రెడీ వేగిపోయినాయి, పచ్చిమిర్చి టమాటా వేగాలి. వేగిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. కొంచెం ఉప్పు వేద్దాము, తొందరగా వేద్ది. నేను ఉప్పు కూడా కొంచెం వేసుకుంటున్నా, తర్వాత చూసేసుకుంటాను. అందులోకి గుడ్లు ఉడకబెట్టుకుంటా. అండి, ఇప్పుడు ఇదంతా మిక్సీలో వేసుకోవడమే. ఉడికింది కదా, ఇదిగోండి మిక్సీలో వేస్తున్నా. ఇదిగోండి ఇవి కూడా వేసేయాలి. దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత కొంచెం పేస్ట్ చేద్దాం. గుడ్లు తీసుకుంటే ఇదిగోండి 4 పక్కల ఇలా బారుగా కోసుకోండి, బారుగా. ఏమైనా గుడ్లు కొన్ని కొత్త గుడ్లు అనుకుంటే ఈ 3 కొంచెం ఇదిగా ఉన్నాయి, ఈ 3 బాగున్నాయి. ఇప్పుడు ఈ గుడ్లు వేపుకోవాలి ఎర్రగా వచ్చేదాకా. ఇవి ఎక్కువ కదపకూడదు, ఇవి కొత్త గుడ్లు అంటారండి. కొంచెం పిండి పిండిగా ఉంటాయి గుడ్లు. నేను ఇక వేస్తున్నా ఒక 1/2 డజన్ గుడ్లు. పొద్దునకి సాయంత్రంకి కర్రీ అండి. కొంచెం ఎర్రగా రావాలి, అంతలోకి అది చల్లారి పెట్టుకుందాం. ఇది ప్లేట్లో వేసుకొని చల్లారి పెడదాం. మిక్సీలో అంటే కొంచెం చల్లారదు కదా. ఇంకోండి ఇదంతా చల్లారిన తర్వాత ఇది మిక్సీ వేయాలి. అల్లం పేస్ట్, యాలక్కాయలు, లవంగాయలు, దాల్చిన చెక్క అన్నీ చల్లారనిద్దాం. అంతలోకి గుడ్లు వేపేస్తే అది సరిపోద్దండి. ఇదిగోండి పేస్ట్ చేసింది. అలాగే కొత్తిమీర, కరివేపాకు నేను తర్వాత వేస్తా. కొంతమంది పేస్ట్లో వేస్తారు, నేను అలా చేయలేదు అని అనుకోకండి, ఎందుకంటే ఈ పాడైపోయినాయి కదా, అందుకని ఎర్రగా రాలేదు. నేను ఎక్కువ ఎవరి లైవ్కి వెళ్ళట్లేదండి, ఎందుకంటే నాకు ఫీవరు, దగ్గు బాగా, అందుకని చెప్పి వెళ్ళట్లే ఎక్కువ. ఏమనుకోకండి, కానీ కంపల్సరీ నేను వస్తాను. కొంచెం నీళ్ళు పోద్దాం, చిక్కగా ఉంది కదా. దీంట్లో ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకుందాం. మసాలా కర్రీ అని చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. నేను ఇది 2వ సారి వండడం. ఒక చిన్న గ్లాసు వేసి ముందు ఉడకాలి. కొంచెం ఉడికితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ ఉడికిందే కదా ఉల్లిపాయ.
ఒక 5 నిమిషాలలో సన్న సగం మీద మూత పెట్టించుదాం. ఒక 5 నిమిషాలు అయింది, మూత తీద్దాం. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత అంటే ఆల్రెడీ దొరికిందే అండి. గుడ్లు వేసేసుకున్నాం. ఎందుకంటే ఈ గుడ్లు కొత్తవి వచ్చినాయండి, అందుకని ముక్కలు అయిపోతున్నాయి. ఇలా ఉంది కదా, కొంచెంసేపు ఇలా మగ్గనిద్దాం మూత పెట్టి. ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత ఇదిగోండి 5 నిమిషాలు అయింది. ఇప్పుడు దీంట్లో కారం వేసి మొత్తం కలుపుకుందాము. ఇదిగోండి కారం వేసాను దీంట్లో. ఇందాక వేయాలి, మర్చిపోయాను బిర్యానీ ఆకు. ఎందుకంటే పచ్చిమిర్చి 5 వేసా కాబట్టి ఒక 3/4 స్పూను వేసాను. పావు తక్కువ స్పూన్ వేసా, 1 స్పూను. దీన్ని ఇలా కలుపుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ కారం ఉంది, కొంచెం ఉప్పు వేసుకుందాం. కల్లుప్పు వేస్తాను నేను, మామూలు ఉప్పు కన్నా ఎక్కువ. కొంచెం ఇగురు కానీ పులుసు కూరలో కానీ కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, సాల్ట్ కన్నా కూడా. సరేనండి, కొంచెం కల్లుప్పు వేసుకుందాం. ఇదిగోండి కల్లుప్పు వేసాను. అంటే ఒక చేత్తో వీడియో తీసుకొని ఒక చేత్తో చేసుకోవాలి కదా, అందుకని కల్లుప్పు వేసాను. ఒక 5 నిమిషాలు అలా కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా సన్న సగం మీద పెట్టాలి. ఇక పులుసు నీళ్ళు ఏం పోయవసరం లేదు, కానీ చాలా బాగుంటుందండి అసలు మసాలా కర్రీ. నేను ఫస్ట్లో యూట్యూబ్లోనే ఫోన్లో చూసి చేశాను. చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే అది నా చూసేవాళ్ళు చూడవచ్చు, చూడకపోవచ్చు. అందుకని నేను అది చూసి ట్రై చేశాను. చాలా టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. ఆమె ఏంటంటే ఉడకబెట్టకుండా టమాటాలు మిక్సీలో డైరెక్ట్ వేసింది, కొత్తిమీర. నేను కొత్తిమీర కరివేపాకు డైరెక్ట్ వేయలేదు, టమాటాలు కూడా డైరెక్ట్ వేయలే. నాకు ఎందుకనో డైరెక్ట్ వేసే కన్నా చక్కగా ఉడికిందా తేయడమే నచ్చింది. అందుకని నేనైతే ఇలా చేసా. ఆమె అలా చేసింది, ఆ సిస్టర్, నేను ఇలా చేశాను. కొద్దిసేపు ఇలా ఉంచుదామండి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి. ఒక 10 నిమిషాలు తగ్గించి పెట్టి ఉంచితే చాలండి. చూసారా నూనె ఎలా తేలుతుందో? ఇప్పుడు ఇక అయిపోయినట్లు. నచ్చిందండి? ప్లీజ్ అండి, నచ్చితే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ పెట్టచ్చండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఆదివారం వెరైటీ మాకు ఇవాళ సండే స్పెషల్ ఇదే అండి, మసాలా ఎగ్ కర్రీ. బాగుంది కదా? ప్లీజ్, ఇది కొత్త ఛానల్, పాత ఛానల్ రావటం లేదు వీడియోస్ అప్లోడ్ చేయడానికి, అందుకని మళ్ళీ కొత్తగా ఛానల్ పెట్టాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొంచెం మంది, ఒక 60 మంది అలా వచ్చారు. ఈ 60 మందికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, సబ్ చేసుకున్నందుకు. అలాగే నా వీడియోస్ చూడండి, నేను మీ చూసి సపోర్ట్ చేస్తాను. సరే అండి, బాయ్ బాయ్.